ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ విడుదల అనే ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా అనేక మంది ప్రభు అని యేసుక్రీస్తుని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ అనేక మందికి ఈ యొక్క దేవుని పరిచయం చేయాలని ఉద్దేశంతో మాత్రమే మేము ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు తెలుసుకున్న ఈ దేవుణ్ణి అనేక మందికి మీరు పరిచయం చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడైన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాడని మీరందరూ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ విడుదల అనే ప్రోగ్రాం ద్వారా మీరు అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు బ్రదర్ విక్టర్ గారు వచ్చి మనకి వాక్య సందేశం అందిస్తారు. కాబట్టి మీరు వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క మేలు పొందుకోవాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలుపుతున్నాను. గడిచినటువంటి వారం నుంచి ఈ వారమంతా దేవుడు దీవించులాగున, ఆస్వాదించులాగున, మిమ్మల్ందరినీ దీవించులాగున మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాము. దేవుడు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ ద్వారానే మనందరం కూడా ఈ రోజున ఇలా జీవిస్తూ ఉన్నాం. రైట్. గత కొన్ని వారాలుగా మనం ఆత్మఫలం గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు 3వ ఆత్మీయతోన సమాధానం. ఇంగ్లీష్లో పీస్ అంటారు. పీస్ అనగా సమాధానం. ఈ సమాధానం లేక చాలామంది చాలా జీవితాల్లో అల్లాడిపోతున్నారు. ఈ కొద్ది నిమిషాలు ఈ వాక్యం ద్వారా మీ జీవితాన్ని బలపరచాలని, అనేకమైనటువంటి జీవితాల్లో మార్పులు రావాలని అదే మా ఆశ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాదములకు మిక్కిలి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆత్మఫలము ద్వారా సమాధానం అనే ఈ 3వ ఆధ్యాత్మిక త్వన అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అందరూ బలపడేలాగున, సమాధానం అనే కార్యక్రమం ద్వారా ఈ సమాధాన పడేలాగున, సమాధానం లేని వారి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి. మా ప్రభు నజరేయుడైన యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సమాధానం, పీస్ ఇంగ్లీష్లో. ఈ సమాధానం లేక ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంది. ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంది. అనేకమైనటువంటి అజ్ఞానులు, అనేకమైనటువంటి జ్ఞానము లేక మూర్ఖత్వంతో శాంతి పండుగలని, శాంతి మహోత్సవాలని, అన్యులండి, నేను క్రైస్తవ గురించి మాట్లాడలేదు, స్వాములు అనేక మంది, స్వామీజీలు అనేక మంది శాంతి శాంతి శాంతి, అనేక మంది శాంతి లేకుండా, వారి జీవితాల్లో శాంతి లేకుండా ఏదేదో చేస్తున్నాడు, ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాడు. కానీ వారి జీవితంలో శాంతి ఉందా? వారి జీవితంలో సమాధానం ఉందా? సమాధానం ఉన్నప్పుడే శాంతి వస్తుంది. సమాధానం లేకుండా శాంతి రాదు. ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సమాధానం లేకుండా, శాంతి లేకుండా అల్లాడిపోతున్నప్పుడు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఎందుకో తెలుసా? శాంతిని ఇవ్వడానికి. ఎందుకో తెలుసా? సమాధానం ఇవ్వడానికి. ఆయన పుట్టినప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ఈ భూలోకంలో జన్మించినప్పుడు దేవదూత, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త అని చెప్పేసి దేవదూతలు ఈ ప్రపంచం అంతా కూడా ఎలుగెత్తి చాటాయి. ఆ శుభవార్త, ఆ శాంతిమయుడు, ఆ శాంతి, ఆ కరుణామయుడు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు మాత్రమే శాంతి వచ్చిందండి. ఈ లోకంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైపోతుందండి. శాంతి సమాధానం కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే కలుగుతుంది. ఆమేన్. మొట్టమొదటిగా సమాధానకర్త ఆయనే. మొట్టమొదటిగా సమాధానకర్త, సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఈ సమాధానము అనే జీవితం మనకి కలగట్లేదు అంటే అది ఫాల్ట్, మిస్టేక్ మనలోనే ఉంది. మొట్టమొదటిగా మనం ధ్యానిద్దాం. ఏంటో తెలుసా? సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో సమాధానకర్త ఆయన పేరే
సమాధానకర్త. ఆయన పేరే సమాధానకర్త అయినప్పుడు, నీలో జీవితంలో సమాధానం లేనప్పుడు, నీ కుటుంబంలో సమాధానం లేనప్పుడు, నీ జీవితపు సమస్యలు గుండా వెళుతున్నప్పుడు, గాలికి చెదురు పొట్టు ఏ రీతిగా ఉంటుందో మన జీవితం చిన్నాభిన్నం అయిపోతుందంటే సమాధానం లేదనమాట. మన జీవితంలో సమాధానం లేకుండా అల్లాడిపోతున్నప్పుడు దేవుడే పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. మనుష్యులలో ఈ దినాల్లో చూసినట్లయితే సమాధానం లేదు. అన్నదమ్ములకు సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, రాజకీయ నాయకులలో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, నాయకులలో సమాధానం లేదు. ఎటు చూసినా ఈ సమాధానం అనేది కరువైపోయింది. ఎటు చూసినా ఈ సమాధానం లేకుండా కరువైపోయింది. చాలామంది క్రైస్తవ జీవితాల్లో కూడా సమాధానం లేదు. చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా అనేక మంది జీవితాల్లో వారికి సమాధానం లేదండి. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. పైకి మాత్రం చాలా బాగా మాట్లాడతారు. ఏం బ్రదర్ బాగున్నావా, ఏం బ్రదర్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అబ్బో తేనెగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి మనసు కల్మషంతో నిండిపోయి ఉంటుంది. వాడి గురించి వాడు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు వీడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వారి జీవితంలో సమాధానం లేక, వారి జీవితంలో శాంతి లేక, అబ్బో పైకి మాత్రం చాలా గొప్పగా నటిస్తారు, పైకి మాత్రం చాలా గొప్పగా కబుర్లు చెప్తారు, తేనె మాటలు మాట్లాడతారు. కానీ వారి మనసులో తేనె ఉండదు, వారి హృదయంలో తేనె ఉండదు, వారి హృదయంలో దేవుడు ఉండడు. కాబట్టి దేవుడిని ఎరిగిన వ్యక్తి అయితే సమాధానం కలిగి జీవిస్తాడండి. కొంతమంది అయితే శాంతి ప్రదాతను పక్కన పెట్టేసి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పక్కన పెట్టేసి శాంతి చర్చలు, మన దేశానికి పాకిస్తాన్కి ఎప్పుడూ ఏదో ఒకటి గొడవ వస్తూనే ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ దేశంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి శాంతి చర్చలు అని చెప్పేసి చర్చలు, నిజంగా శాంతి వస్తుందంటారా? యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి శాంతి చర్చలు జరుపుతాం రండి, లేదంటే సమాధానంగా ఉన్నాం రండి అని చెప్పేసి చాలామంది మనం వింటూ ఉంటాం. లేదంటే శాంతి పండుగలు జరిగిస్తున్నారు. నిజంగా శాంతి వస్తుందంటారా? యేసయ్య ఉండే హృదయాలలో మాత్రమే శాంతి ఉంటుంది. యేసయ్య ఉండే హృదయాలలో మాత్రమే నిజమైనటువంటి సమాధానం ఉంటుంది. యేసయ్య ఉండే గృహాల్లోనే నిజమైనటువంటి శాంతి వస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది అవతార పురుషులుగా పుట్టారు. ఈ లోకంలో ఎంతోమంది బాబాలుగా వెలిశారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో శాంతిని ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో శాంతిని అనేది అనుగ్రహించకుండా, సమాధానాన్ని అనుగ్రహించకుండా, కానీ దేవుడు వచ్చింది నీకు శాంతిని ఇవ్వడానికి. ఆయన ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు మాత్రమే శాంతి వచ్చింది. అందుకే దేవదూత అంటుంది లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, ఎదుగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త, ఆయనకిష్టులైన వారికి ఈ భూమి మీద శాంతి కలుగునుగాక. ఏంటండి? డబ్బులు కలుగునుగాక అని దేవదూతలు కలగలేదండి. వస్త్రములు కలుగునుగాక అని దేవదూతలు పలకలేదండి. ఆహారము కలుగునుగాక అని దేవదూతలు పలకలేదండి. ఆయనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక. సమాధానం లేక అల్లాడిపోతున్నప్పుడు, సమాధానం లేకుండా ఈ మనిషి చచ్చిపోతున్నప్పుడు, శాంతి లేకుండా ఈ మనిషి కొట్టుకుపోతున్నప్పుడు, దేవుడే విడిచిపెట్టకూడనటువంటి భాగ్యము నుంచుకొని సింహాసనం విడిచిపెట్టి పరలోకము నుంచి నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనందరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన సిలువలో బలియాగమై ఆయన చిందించినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తులకు మాత్రమే శాంతి, సమాధానము కలుగుతుందండి. హల్లెలూయా. ఈ సమాధానం లేకుండా అల్లాడిపోతున్నారండి. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి నీ కోసం, నా కోసం శాంతిని అనుగ్రహించాడండి. నేను మరణించాక మళ్ళీ పుడతాను అని చెప్పలేదండి, మళ్ళీ లేస్తాను అని చెప్పాడు. ఎందుకో తెలుసా? నువ్వు యుగ యుగములు జీవించాలని చెప్పేసి ఏ దేవుడు కూడా చేయనటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యము. ఈ లోకంలో అనేక మంది మహానుభావులు, చాలా మంది దేవుడుగా చెప్పుకునేవారు చాలా మంది చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? నేను మరణించాక మళ్ళీ పుడతాను అని చెప్పేసి. కానీ నేను ప్రకటించే జీవము కలిగినటువంటి ఈ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మరణించాక మళ్ళీ లేస్తాను అని చెప్పేసి పలికినటువంటి ఏకైక దేవుడండి. ఆయన పేరే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమాధానము కలుగుతుందండి. సమాధానకర్త ఆయనే. ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నావో, ఆయనను సంపూర్ణంగా ఆరాధించావో, సంపూర్ణంగా
ఆయనను పూజించినప్పుడు, సంపూర్ణంగా ఆయనను సేవించినప్పుడు, సంపూర్ణంగా ఆయన ఆరాధించినప్పుడు మాత్రమే ఆ శాంతిని అనుగ్రహిస్తుందండి. అరాకొరగా ఆరాధిస్తే నీకు సమాధానం రాదు. అరాకొరగా అంటే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్తే నీకు సమాధానం రాదు. సంపూర్ణంగా దేవుని ఆరాధించాలి. నేను నా కుటుంబమును యెహోవాను ఆరాధించదును అని చెప్పేసి మంచి క్యాప్షన్స్ పెడతా ఉంటారు. కానీ నిజంగా ఆరాధన ఉంటుందా? ఆలోచించండి. సమాధానకర్త ఆయనే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఎంతోమంది ప్రపంచమంతా కూడా అల్లాడిపోతుందండి. ఎంతమంది జీవితాల్లో సమాధానం లేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వు ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీలో ఉన్నాడా? ఆయన నీతో ఉన్నప్పుడు నిజంగా ఎందుకు సంతోషం లేదు? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సంతోషం లేదు? ఆలోచించు. యేసుక్రీస్తులో కలిగే శాంతి మరెక్కడా లేదండి. ఆ యేసుక్రీస్తులో మాత్రమే నీకు శాంతి. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవండి. ఎప్పుడైతే నువ్వు అలా సంపూర్ణంగా ఆరాధించావో, అలా ఆరాధించినప్పుడు మాత్రమే నీకు సంపూర్ణంగా దేవుని యొక్క విడుదల నీకు కలుగజేస్తుంది. రైట్. రెండవదిగా దేవునితో సహవాసం. ఈ లోకంలో చాలామంది మనం బయట చూసినట్లయితే, పోయిన వారం మనం చూసినట్లయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్. నువ్వు నా స్నేహితుడోరా, నువ్వు లేకుండా నేను లేనురా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రదర్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి పోయిన వారం ఫ్రెండ్షిప్ డే జరిగింది కదా, టీవీలో కూడా అదరగొట్టేశారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడండి, నిజమైనటువంటి స్నేహితుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రం. ఆయన నీతో స్నేహం చేసినంత కాలము కూడా ఈ లోకంలో ఎదురు చూడనటువంటి నూతన ఆశీర్వాదాలు నీకే కలుగుతాయి. అబ్రహాము నా స్నేహితుడు అని పిలుచుకున్నటువంటి దేవుడండి. ఈ లోకంలో అనేక మంది నిజమైనటువంటి స్నేహితులుగా పిలువబడేవారు ఎంతమంది లేరండి. చాలామంది డబ్బుంటే స్నేహం చేస్తారు, చాలామంది పదవిని బట్టి స్నేహం చేస్తారు, చాలామంది కూడా నీకున్నటువంటి పేరు ప్రతిష్టను బట్టి, గౌరవాన్ని బట్టి నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. లెట్ us turn your Bible, Romans 5th chapter 1. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాసమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ద్వారా, యేసుక్రీస్తు దేవునితో సమాధానము కలిగి ఉందుము. మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి జీవించాలండి. ఈ రెండవదిగా మనం ఏమి నేర్చుకున్నామంటే దేవునితో సమాధానం. మొట్టమొదటిగా సమాధానకర్త ఆయనే, రెండవదిగా దేవునితో సమాధానం. నీకు దేవునితో సమాధానం కలిగినప్పుడు నీ జీవితంలో అనుకున్నది నువ్వు సాధిస్తావు. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, గొతుకులు, గొప్పులు, అనేకమైనటువంటి గొయ్యిలు కలిగి ఉంటాయన్నమాట మనం చూస్తున్నట్లయితే ఈ రోడ్డు మీద. కానీ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఈ సర్కమ్స్టెన్సెస్, ఈ యొక్క చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి జాలి, ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ ప్రార్థన ద్వారా కప్పి ప్రతి సంరక్షణకు కూడా ఆ ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యపడుతుంది. సాతాను వేసే ప్రతి పన్నాగమును విశ్వాసము ద్వారా జయిస్తాము. దేవుడు ఆయన యొక్క దేవదతలతో ఆజ్ఞ ఇచ్చి, ఎదిగో నా బిడ్డ ప్రార్థిస్తున్నాడు, అతను రక్షించు అని చెప్పేసి ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు. ఆయన మన సమాధానము అయ్యుండి యూదులకు మనకు ఉండిన ద్వేషమును తన శరీరమందు కొట్టివేసి వారిని మనలను ఏకము చేశాను. చూస్తారు కదండి, ద్వేషము, పగ, కుట్ర, కుళ్ళు, కుతంత్రము ఇవేమీ కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఆయన శరీరము ద్వారా కొట్టేశాడంటండి. మన నీతిమంతులుగా, పవిత్రులుగా చేశాడు. మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు నీలో సమాధానం ఉంటుంది, నీలో పీస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తేనే మనకు సమాధానం కలుగుతుంది. ఆయనతో ఉన్నంత కాలము కూడా సంబంధం కలిగి ఉంటుందండి. ఎప్పుడైతే ఈ కనెక్షన్ ఉంటుందో, ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్, ఎప్పుడైతే నీకు రిలేషన్ ఉందో నీకు సమాధానం ఉంటుంది. నీకు సమాధానం ఉండాలి అంటే రిలేషన్ కలిగి ఉండాలి. రిలేషన్ కలిగి ఉందా, నువ్వు సహవాసం దేవునితో చేయాలి, దుష్ట శక్తులతో కాదు. ఎందుకంటే పాడైపోయినటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చేయకూడదు. పరిశుద్ధంగా ఉండేవారితో నువ్వు స్నేహం చేయాలి. నువ్వు పాపము చేసే వ్యక్తులతో నువ్వు స్నేహం చేయకూడదు. పడిపోయే వ్యక్తులతో నువ్వు స్నేహం చేయకూడదు.
నువ్వు పాపములో ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలు గురించి నీవు విన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుందంట. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్న నీవు ఆత్మీయులతో, మంచి క్రైస్తవులతో లేదా నీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు ఫ్రెండ్షిప్ కలిగి జీవించాలి. నువ్వు అలా జీవించినప్పుడు, దేవునితో సాంగత్యం చేసినప్పుడు, నువ్వు దేవునితో ఇలా ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యను కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అది ఏమైనా కానీ, ఎలాంటి సమస్య అయినా సరే నీ జీవితంలో చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కానీ, విమానాల్లో వెళ్తున్నప్పుడు కానీ, ఆ ఆకాశం పైనుంచి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా కిందకు చూసినప్పుడు మనుషులు చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా చిన్న చిన్న నలకల్లా కనిపిస్తుంటాయి. దేవునితో ఎదిగిన నీవు, దేవునితో సాంగత్యము చేసిన నీవు, ఈ సమస్యలు ఏమైనా కానీ అలా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయంట. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సాంగత్యము చేస్తావో నీ సమస్యలు ఏమైనా సరే, అది ఏదైనా సరే చిన్న నలకలాగా, అది చిన్నగా ఆఫ్టరాల్గా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నప్పుడు ఈ సమస్తమును సృష్టించిన దేవుడు, ఈ సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు, నీ సమస్యల్లో కూడా దేవుడు ఉంటాడండి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనుష్యులతో సమాధానం. గత రెండు మనం ధ్యానించాం కదా. మొట్టమొదటిగా సమాధానకర్త ఆయనే అని, రెండవదిగా దేవునితో సంబంధం, మూడవదిగా మనుష్యులతో సంబంధం. ఈరోజు అడుగుతున్నాను, నీ శత్రువులు ఉన్నారా కదా, వారితో ఎప్పుడైనా నువ్వు సమాధాన పడ్డావా? ఎప్పుడైనా సరే నువ్వు మనుషులతో సమాధాన పడితేనే నేను చెప్పిన రెండు కూడా నీతో ఉంటాయి. ఏంటో తెలుసా? దేవునితో సంబంధం ఉంటుంది. దేవునితో సంబంధం లేకపోతే నీకు మనుషులతో ఉండదు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నప్పుడు, ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు, సమాధానకర్త ఆయనే అయినప్పుడు నువ్వు మరి ఇతరుల పట్ల ప్రేమగా ఉండాలి కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది రెండవదిగా ప్రధానమైనటువంటి ఆజ్ఞగా. మొట్టమొదటిగా నీ దేవుణ్ణి ఆరాధించాలి, రెండవదిగా నీ సహోదరుని ప్రేమించాలి. ఇలా ఎప్పుడైతే నీ సహోదరుని ప్రేమించావో సమాధానం నీలో దొరుకుతుంది. నువ్వే ప్రశ్న, నువ్వే సమాధానం. సమస్య వచ్చినప్పుడు ఆ సమాధానం కూడా నీలోనే ఉంటుంది. ఆ ఆన్సర్, ఆ జవాబు నీలోనే ఉంటుంది. పీస్, ఆ సమాధానం నీలో ఉంటుంది. ఆ ప్రశ్నకు జవాబు నీవే. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. చూసారు కదండి, సమస్త మనుష్యులతో, ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సమస్త మనుష్యులతో, సఖ్యమైతే సమస్య మనుష్యులతో సమాధానము కలిగి ఉండుడి. దేవుడే తగ్గించుకున్నాడు కదండి. దేవుడే తగ్గించుకొని పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన ప్రేమించాడు కదండి. ఎందుకో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అలా ప్రేమించాడు కాబట్టే ఈరోజు అడుగుతున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ సమాధానం రాక చాలామంది కూడా మనుషుల్లో సమాధానం లేదండి. ఎటు చూసిన గొడవలు. బైక్ మీద వెళ్తూ చిన్న డాష్ ఇస్తే వాడితో గొడవ, ఆ బ్యాంకులోకి వెళ్ళి క్యూలో నిలబడాలంటే వాడితో గొడవ, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలంటే క్యూలో నిలబడాలంటే వాడితో గొడవ. ప్రతిరోజు పొద్దుస్తమానం కూడా గొడవలు, టెన్షన్స్. పేపర్ బాయ్ రాకపోతే పేపర్ బాయ్ ఇంకా రాలేదేంటి అని చెప్పేసి మనసులో తిట్టుకుంటూ ఉంటాం. ఆ పాలువాడు ఇంకా రాకపోతే ఆ పాలువాడు ఇంకా రాలేదెందుకు అని చెప్పేసి పాలువాడిని తిట్టుకుంటూ ఉంటాము. ప్రొద్దున లెగిసినప్పటి నుంచి సాయంకాలం వరకు కూడా నిష్కారణంగా తిడుతూనే ఉంటాం. చాలామంది చాలా జీవితాల్లో క్రైస్తవులైనటువంటి మనము కూడా ఇతరులతో సఖ్యత కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఇతరులతో సమాధానం కలిగి ఉన్నావో దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్టు. మనుషులతో సమాధానపడు. ఈరోజును అనేక మంది చాలా జీవితాల్లో గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు, కలహాలు, మర్డర్లు ఇలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ప్రేమ లేకపోవడం. చిన్న చిన్న పొరపాట్లే పెద్దవిగా మారిపోతున్నాయి. చిన్న కలహాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు కూడా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. అది ఆదిలోనే తుంచివేయాలి. బాబు తప్పు నాదే, సారీ. ఏం చెప్తాం? చిన్న సారీ చెప్తే ఏమైనా అవుతుందండి? ఏం కాదు కదా. సారీ చెప్పినంత మాత్రాన మన ఆస్తులు కరిగిపోవు కదా, మన అంతస్తులు, మన హోదా పడిపోదు కదా. ఈరోజు అడుగుతున్నాను, తగ్గింపు జీవితం నీలో ఉండాలి. తగ్గింపు జీవితం నీలో లేకుండా నేనే గొప్ప, నేనెందుకు సారీ చెప్పాలి, నేను లేడని కదా, నేను అధిపతిని కదా, నేను నాయకుడిని కదా అని చెప్పేసి నీలో ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు, దేవుని కరుణ నీలో ఉన్నప్పుడు, దేవుని సాంగత్యం నీలో ఉన్నప్పుడు తగ్గించుకుని జీవించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా సమాధానం లేక అల్లాడిపోతున్నారు.
ఈ ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో ఎదుగుతున్న నీవు నీ జీవితంలో సమాధానం లేదు అంటే దానికి సమాధానం నువ్వే, దానికి ఆన్సర్ నువ్వే, ఆ ప్రశ్న నువ్వే, సమాధానం నువ్వే. ఆ సమాధానం, ఆ ఆన్సర్ నీలోనే ఉంది. ఇతరులతో నువ్వు సమాధాన పడుతున్నావా? నువ్వు ఎప్పుడైతే ఇతరులతో సమాధాన పడ్డావో, నువ్వు మనుషులతో సమాధాన పడ్డావో, ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి అని చెప్పేసి దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి ఆరాధించాలి, రైట్, నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి. నీకు సమాధానం లేదు అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు మనుషులతో సమాధాన పడు. మనుషులతో సమాధానం పడడం నేర్చుకో. నువ్వు మనుషులతో ఎప్పుడైతే సమాధాన పడడం నేర్చుకున్నావో దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటుంది. అలా నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి. నా జీవితంలో అనేక సార్లు ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు కూడా బాబు సారీ, తమ్ముడు సారీ అని నేనే తగ్గించుకొని నా జీవితంలో నేను చూసానంటే దాని ఒక రిజల్ట్. మీరు కూడా ఆ రిజల్ట్ చూడాలంటే ఆ సమాధానం మీలో ఉండాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. ఇతరులపై కోపం, ద్వేష, అసూయ, పగ మనలో ఉన్నట్లయితే మనకు సమాధానం ఉండదు. ఇతరుల పట్ల పగ ఉండడానికి వీల్లేదు, ఇతరుల పట్ల ద్వేషం ఉండడానికి వీల్లేదు, ఇతరుల పట్ల అసూయ ఉండడానికి వీల్లేదు. ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. యేసు ప్రభు ఈ హృదయంలో జీవిస్తున్నారు కాబట్టి ఇతరుల పట్ల మనం ప్రేమగా జీవించాలి. 4వదిగా నీ సరిహద్దులలో సమాధానం. ఈరోజు చాలామంది చాలా జీవితాల్లో క్రైస్తవులైనా అన్యులైనా దేవుణ్ణి ఎరిగినటువంటి వారైనా దేవుణ్ణి ఎరగని వారైనా సరే సరిహద్దుల్లో సమాధానం లేదండి. చిన్న మిస్టేక్, చిన్న పొరపాటు, ఈ ఆస్తి నాది, ఇక్కడి వరకు వచ్చేసావేంటి, ఈ రాయి ఇక్కడి వరకు వచ్చేసింది ఏంటి, ఇది ఇక్కడి వరకు ఉండేది కదా. ఈ సరిహద్దుల్లో చాలా ప్రాబ్లమ్స్. ఉదాహరణకు మన పాకిస్తాన్ ఇండియా సరిహద్దులో చాలామంది నీ సరిహద్దుల్లో సమాధానం కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా ఇతరుల పట్ల ప్రేమగా జీవించాలి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇలా సరిహద్దులు సమాధానంగా ఉండాలి అంటే మన జీవితము సమాధానం కలిగి జీవించాలి. దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు, ఆయన సంపూర్ణంగా ఆరాధిస్తున్నప్పుడు, విశ్వసించి నిరీక్షించిన దానిని పొందుకుంటున్నప్పుడు నీ సరిహద్దులలో సమాధానం కలిగి జీవించాలి. ఇతరులలో నువ్వు సమాధానం కలిగి జీవించాలి. ఇతరులతో నువ్వు సమాధానం కలిగి జీవించాలి. మనము దేవునితో, మనుష్యులతో సమాధానం కలిగి జీవించాలి. దేవుడే మనుషులకు సమాధానం కలిగి జీవించాడు కదా. దేవుడేంటి, మనుషులను ప్రేమించడం ఏంటి, ఎంత అద్భుతమైనటువంటి సత్యం అండి. కానీ ఈరోజు అడుగుతున్నాను, నీ సరిహద్దుల్లో సమాధాన పడుతున్నావా? చాలామంది గొడవలు, కోట్లాటలు, కలహాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయో తెలుసా? చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. ఆ మిస్టేక్స్ నీలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించుకొని, బాబు తప్పు నాదే, సారీ, చిన్న మాట అలా చెప్పినప్పుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోకూడదు? ఆలోచించు. నేనే గొప్పవాడిని, నేనే గొప్ప అని చెప్పేసి నీలో అహంభావం ఉండడానికి వీల్లేదు. ఈ దినాల్లో కారణం లేకుండా శత్రువులు పెరిగిపోతున్నారండి. ఈ దినాల్లో ఎటు చూసినా సరే సమాధానం లేదు. ఆ సమాధానం మీకు ఉండాలి అని చెప్పేసి నా యొక్క చిన్న ప్రయత్నం. ఈ 3వ ఆత్మీయ తొన సమాధానం. ఒక పండుగ ఏ రీతిగా తొనలు ఉంటాయో ఒక ఆధ్యాత్మిక జీవితంలో తొనలు కలిగి జీవించాలి. ఈ గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలము ద్వారా మనం ధ్యానిస్తున్నటువంటి సమాధానము అనే యొక్క ఆధ్యాత్మిక తొన, సమాధానం, పీస్. మొట్టమొదటిగా సమాధానకర్త ఆయనే, 2వదిగా దేవునితో సమాధానం, 3వదిగా మనుషులతో సమాధానం, 4వదిగా నీ సరిహద్దుల్లో సమాధానం. ఇలా నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ విశ్వాసంలో ముందుకు సాగిపోతావు. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి పాదములకు మిక్కిలి వందనాలు తండ్రి. మా ప్రియులు అయ్యా ప్రభా, ఇవన్నటువంటి వర్తమానము వారి జీవితాల్లో ఫలించేలాగున ఈ సమాధానం అనే ఈ ఆధ్యాత్మిక ఆత్మఫలము ద్వారా వారందరి జీవితాల్లో నిజమైనటువంటి ఫలములు ఫలించాలి అనేది ప్రభువా మా ఆశ. ప్రభువా, ఎవరెవరైతే ఈ వర్తమానం విన్నారో సమాధానాన్ని అనుగ్రహించండి. మనుషులతో సమాధానం పడే భాగ్యం దయచేయండి అయ్యా. ఇరుగు పొరుగు వారితో సమాధాన పడే భాగ్యం దయచేయండి ప్రభువా. ఒక్కొక్కరి జీవితాల్లో నూతనమైనటువంటి సమాధానాన్ని ఇవ్వండి. ఈ వర్తమానం ద్వారా అనేకమైనటువంటి జీవితాల్లో మార్చుకోవాలి తండ్రి. సమాధానాన్ని అనుగ్రహించండి. మీ పేరే సమాధానకర్త ప్రభువా తండ్రి. సమాధానాన్ని అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. చాలామంది మాకు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన చేయండి అని చెప్పేసి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాను. విడుదల అనే యొక్క ఆధ్యాత్మిక మాస పత్రికకు నేడే మాకు రాయండి, లేదా SMS పంపించండి, మీకు పత్రిక పంపిస్తాము. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చాలామంది అడుగుతున్నారు ఎలా స్పాన్సర్ చేయాలని చెప్పేసి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించలాగున మేము ప్రార్థిస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు సహకరించండి. ప్రతి వారం కూడా మందిరానికి రండి, తద్వారా దేవుని దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.